సుచిత్ర సర్కిల్ లో భారీ అగ్ని ప్రమాదం. సుకార్ యాక్సెసరీస్ సెంటర్ లో ఎగిసిపడ్డ మంటలు. షాప్ లో టైర్లు ఉండడంతో భారీగా వ్యాపించిన మంటలు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసిన సిబ్బంది. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పాలమెట్టు గ్రామ శివార్లో పొలం నుంచి ఇంటికి వస్తున్న వృద్ధురాలు రాఘోలు అన్నపూర్ణ కంట్లో కారం చల్లి మెడలోని 2 తులాలు పుస్తెల తాడును లాక్కుపోయిన దుండగ. జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో కరెంట్ కట్. చీకట్లోనే ఫోన్ టార్చ్ లైట్లతో పనిచేస్తున్న సిబ్బంది. గంటకు పైగా కరెంట్ పోవడంతో కంప్యూటర్లు ఆఫ్. సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అవస్థలు. విజయనగరం అంతిమ యాత్రలో తప్పని కష్టాలు. గజపతి నగరం మండలం మల్లునాయుడుపేటలో మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి గ్రామస్తుల అవస్థలు. రహదారి సౌకర్యంగా లేక నడుంలోతు నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసు. నిందితులను పీటీ వారెంట్పై ఇబ్రహీంపట్నం నుంచి తంబళ్లపల్లి కోర్టుకు తరలింపు. విశాఖ కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో అగ్ని ప్రమాదం. పేషెంట్లను పక్క వార్డులకు తరలిస్తున్న సిబ్బంది. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం. వందే భారత్ ట్రైన్ లో వరంగల్ వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల పరిశీలనలో కిషన్ రెడ్డి. రైల్వే స్టేషన్ క్యాంటీన్ లో చాయ్ పే చర్చ. మాదాపూర్ లో వీకెండ్ కూల్చివేతలు. మైండ్ స్పేస్ కు వెళ్లే దారిలో షాపులను కూల్చివేస్తున్న హైడ్రా. కర్నూలు జిల్లా ఎంబికన్నూరు కోటికల్ దగ్గర 2 కాలుడి. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం ముగించుకొని వెళ్తున్న కారు. 5గురు మృతి చెందిన వారు కర్ణాటక వాసులుగా గుర్తింపు. శ్రీలంకకు భారత్ అప్పన్న హస్తం. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీలంక అతలాకుతలమైంది. వరదలకు 69 మంది ప్రాణాలు కోల్పోగా 34 మంది ఆచూకీ తేలిరాలేదు. సాగర్ బంధు పేరుతో ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ ద్వారా మానవతా సహాయం అందించింది.